మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కొప్పుల గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలో అందరిలో సాధారణంగా అలవోకగా చూసేస్తున్నాం సార్ విటమిన్ డి అండ్ B12 డెఫిషియన్సీ. ఎందుకు ఎక్కువగా మేల్స్ ఫీమేల్స్ లో వస్తుంది? ఎందుకు ఈ సమస్యను ఎక్కువగా వింటూ ఉన్నాం? డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటారు సార్? ఫుడ్ అయితే అందరు అవేర్నెస్ వచ్చింది, అవునమ్మా. డైట్, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ క్యాలిక్యులేషన్ చేసుకొని మరీ తింటున్నారు. ఎందుకు రీజన్ అంటారు? సో బేసికల్లీ భారతీయులు సాధారణంగానే B12 డి డెఫిషియన్సీ రావడానికి కొన్ని పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. ఓకే. ఈ విటమిన్ B12 అనేది ప్రైమరీగా యానిమల్ ప్రోటీన్ అమ్మా. మనకి ఎక్కువ వరకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ లోనే మనకి విటమిన్ B12 అనేది దొరుకుతుంది. ఓకే, అయితే ఈ విటమిన్ B12 మనకి భారతీయుల్లో ప్రైమరీగా అందరం ఎక్కువ వరకు వెజిటేరియన్స్, 90%. ఓకే, ఇప్పుడు గుజరాత్ స్టేట్ తీసుకోండి, అసలు అక్కడ కొన్ని చోట్ల కాదు, గుజరాత్ మొత్తంలో నాన్ వెజిటేరియన్ అనేది లేదు అసలు. లిటరల్లీ ఒక 10% ఉంటుందేమో. ఓకే, అట్లా నార్త్ ఇండియా లోపల చాలా వరకు దీస్ ఆర్ ఆల్ వెజిటేరియన్ స్టేట్స్. సౌత్ లోనే కొంచెం మీట్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక 9 years బ్యాక్ ఎప్పుడు ఒక స్టడీ చేసినప్పుడు దే ఫౌండ్ దట్ అరౌండ్ 85% ఆఫ్ ఇండియన్స్ విటమిన్ డి దీంట్లో విపరీతంగా డెఫిషియెంట్ గా ఉన్నారని. ఆ తర్వాత విటమిన్ B12 ఆల్మోస్ట్ 75% డెఫిషియన్సీ ఉంది. ఓకే, ఈ రెండిట్లో ఇంత డెఫిషియన్సీ రావడానికి రీజన్ మాత్రం ప్రైమరీగా విటమిన్ B12 మాత్రం ఎక్కువ వరకు వెజిటేరియన్ ఫుడ్ వల్ల మనకు డెఫిషియన్సీ. ఇది కాకుండా మనం ఎక్కువ వరకు చూస్తే సిటీ ప్రాంతాల్లో మన నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నా సరే వీళ్ళ లోపల విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది కనిపిస్తా ఉంది. ఈ విటమిన్ B12 ఏంటంటే ప్రైమరీగా అది మనం తీసుకున్న తర్వాత అది మన ఆహారం లోపల నుంచి మన పేగు లోపలికి అబ్జార్బ్ అవ్వాలి. ఆ క్రియ అనేది సరిగ్గా జరగాలి అంటే అది చాలా కాంప్లికేటెడ్ అనమాట. సో మనకి ఎవరికైనా సరే ఈ అసిడిటీ ప్రాబ్లం ఉంది అంటే, ఈ గ్యాస్ట్రైటిస్, పర్టికులర్గా క్రానిక్ టైప్ బి గ్యాస్ట్రైటిస్ అంటాం అనమాట. ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో విటమిన్ B12 డెఫిషియన్సీ సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ మన పొట్టలోకి వెళ్ళాలి. పొట్ట లోపల ఒక రకమైన ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ప్రొడ్యూస్ కావాలి. ఆ తర్వాత అక్కడ B12 అది కలిసి మళ్ళీ ఆ తర్వాత డెస్ట్రాయ్ అవ్వకుండా మన పేగులోకి వెళ్ళాలి, అక్కడ అది అబ్జార్బ్ అవ్వాలి. ఈ లాంగ్ స్టాండింగ్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళలో ప్రాబ్లం ఏంటంటే ఈ మనకి యాసిడ్ సప్రెషన్ చేస్తూ ఉంటాం అనమాట మనం ప్రైమరీగా. అంటే కొంచెం ఈ మీరు ఇప్పుడు చూస్తే PAN 40 కడుపులో నొప్పి వచ్చింది, ఏం చేస్తారు? PAN 40 టాబ్లెట్ వేసుకుంటారు. PAN 40, ప్యాంటోడాక్, అసలు ఇంకా మీరు చెప్పాల్సిన పనే లేదు. ప్యాంటోప్రజోల్ అనేది అసలు వైడ్లీ అబ్యూజ్డ్ మెడికేషన్. ఓకే, సో కడుపులో నొప్పి వచ్చిందనగానే ఫస్ట్ వేసుకునేది ప్యాంటోప్రజోల్ టాబ్లెట్. ఈ టాబ్లెట్స్ మనకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి అనుకుంటే టాప్ ప్రాబ్లమ్ ఇస్ విటమిన్ B12 డెఫిషియన్సీ. ఓకే, సో ఫస్ట్ మనకి ఎసిడిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళందరి లోపల విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందుకోసము అదొకటే కాకుండా మనం తీసుకునే ఆహారంలో కూడా మనం తీసుకునేదంతా జంక్ ఫుడ్. ఓకే, మనం ఫుడ్ అనేది ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా ఉంటాం, కానీ బ్రెడ్లు, పిజ్జాలు, ఆ తర్వాత పానీపూరీలు, వీటన్నిటిలో ఎక్కడ రాదమ్మా B12 అనేది వచ్చేది ఒక మీట్లోంచి. అది తీసుకున్న వాళ్ళకేమో ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్. సో ఎక్కడి నుంచి అబ్జార్ప్షన్ అవుతుంది? ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వెజిటేరియన్స్, అదే వీళ్ళకి ఎక్కడ అబ్జార్ప్షన్ అనేది లేదనమాట. సో అందుకోసం విటమిన్ B12 అనేది భారతీయుల్లో విపరీతమైన డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఎట్లా అంటే ప్రైమరీగా విటమిన్ డి అనేది మనకి ఒంట్లో మన స్కిన్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే మనం ఉదయం 9-10 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 వరకు మధ్యలో మనం ఎండలో ఉండాలన్నమాట. ఈ టైంలో ఎండలో ఎవరుంటారు? మనం వెళ్తే ఉదయం పూట వెళ్తాం మ్యాక్సిమం ఎండలో, మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం వెళ్తాం. మిగతా టైం అంతా ఎండ వచ్చిందంటే మనం లోపలే ఉంటాం, ఫుల్ హ్యాండ్ షర్ట్లు వేసుకుంటాం. ఇది ఒకటే కాకుండా మన ఒంట్లో మనందరికీ భారతీయులందరికీ మన స్కిన్లో మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మెలనిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సన్లైట్ అబ్జార్ప్షన్ అనేది అది రెసిస్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి పాశ్చాత్య దేశాల్లో వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే వారందరికీ ఏంటంటే వైట్ స్కిన్, వాళ్ళు కాసేపు ఉన్నా కూడా సరే వాళ్ళకి వెంటనే తీసేసుకుంటుంది, ఎందుకంటే మెలనిన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. మనకి మెలనిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ విటమిన్ డి మ్యానుఫ్యాక్చరింగ్ మన కణాల్లో చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో అది ఇంకో మేజర్ ప్రాబ్లం, మనకి ఎండలో ఉండకపోవడం. ఆ తర్వాత ఇదొకటి. ఆ తర్వాత మనం యాజ్ యూజువల్ మన సోర్సెస్ ఆఫ్ వైటమిన్ డి మనం తీసుకునేది 0 లిటరల్లీ అది. సో దానివల్ల ఆటోమేటిక్ గా మనకి ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఎక్కువైపోయింది. సో అందుకే
మీరు కనుక చూస్తే ఆల్మోస్ట్ ప్రతి సెకండ్ పర్సన్ లోపల యూ విల్ సీ వైటమిన్ డి, వైటమిన్ బి12. 10 మంది లోపల కనీసం 7గురికి డి అండ్ బి12 అందరికీ. డెఫిషియన్సీస్ ఉన్నాయి. అంటే ఒక సర్టెన్ ఏజ్ లోనే ఇవి బయటపడుతున్నాయి కదా సార్, బిఫోర్ అంతా బానే ఉంటుంది, ఆ ఏజ్ లో బయటపడడానికి కారణం ఏంటి సో అంటారు? వీరికి ఏంటంటే అమ్మ పర్టికులర్ గా విటమిన్ డి కానీ విటమిన్ బి12 కానీ ఒక పర్టికులర్ లెవెల్ అనేది ఉంటుంది, థ్రెషోల్డ్ లెవెల్ ఉంటుంది. విటమిన్ బి12 250 కంటే తక్కువగా వచ్చింది అంటే అప్పుడు మనకి డెఫిషియన్సీకి సిమ్టమ్స్ కనిపిస్తాయి. విటమిన్ డి 30 కట్ ఆఫ్ అనమాట, కానీ అందరికీ చూస్తే 10, 5, 2 ఇలానే ఉంటున్నాయి వాల్యూస్. సో ఈ ఏంటంటే వీరు రకరకాల సిమ్టమ్స్ తోటి మన దగ్గరకు వస్తారు. బాడీ పెయిన్స్ అంటారు, అరికాళ్ళ మంటలు అంటారు, అరికాళ్ళ నొప్పులు అవును అంటారు, సార్. మసిల్ పెయిన్స్ అంటారు, వీక్నెస్ అంటారు, చేతులంతా పట్టేసినట్టు అంటారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ ప్రాబ్లమ్స్ తోటి కనుక మన దగ్గరకు వచ్చేసరికి మనం వీటిని డయాగ్నోస్ చేసేసరికి అప్పటికే వాళ్ళకి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి. అందుకు లేట్గా బయటపడతాయి. చిన్న ఏజ్లో ఏంటంటే వారికి సిమ్టమ్స్ అన్ని బయటకు రావు, బాడీకి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఓకే. ఈ తట్టుకునే కెపాసిటీ అయిపోయినప్పుడు వారు మన దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు చూస్తే అవి పాతాళంలో ఉంటాయి. మనకి బి12 చాలా తక్కువ ఉంటుంది, విటమిన్ డి కూడా తక్కువ. అవును సార్. వీరికి మేజర్గా బి12కి వచ్చే సిమ్టమ్స్ అయితే వీరికి ఫస్ట్ జుట్టు అనేది విపరీతంగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీరికి అరికాళ్ళు, అరిచేతిలో మంటలు ఉంటాయి, తిమ్మిర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ ఈ మోతాదులో ఇంకా ఇంకా విపరీతంగా విటమిన్ బి12 డెఫిషియన్సీ ఎక్కువైతే రక్తం శాతం తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. ఆ తర్వాత వీరికి తీవ్రంగా నరాల బలహీనతతో బాధపడే అవకాశాలు ఉంటాయి. స్పైనల్ కార్డ్ మీద కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు విటమిన్ బి12 తోటి. సో విటమిన్ బి12 సరిగ్గా ఉందా లేదా అని సింపుల్ టెస్ట్ ద్వారా మనకు బయటపడవచ్చు. లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయంటే ఫస్ట్ దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే తీసుకోవడం చాలా ఈజీ. ఒక్క ఇంజెక్షన్, ఒక కోర్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఒక 10 రోజులు తీసుకున్నామంటే అలా అలా రికవర్ అవుతాం విటమిన్ బి12కి. ఎందుకంటే మన నరాలన్నిటికీ కావాల్సింది విటమిన్ బి12. అది సో కనుక్కోవడం చాలా ఈజీ, ట్రీట్మెంట్ చాలా ఈజీ, కూడా కానీ ఎవరు పట్టించుకోరు. ఏం ఉండదులే అని చెప్పి. అది సో విటమిన్ డి కూడా సేమ్ ప్రాబ్లం. మసిల్ పెయిన్స్ ఉంటాయి, బోన్ పెయిన్స్ ఉంటాయి, విపరీతమైన వీక్నెస్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడు బాడీ పెయిన్స్ తోటే బాధపడుతూ ఉంటారు వీళ్ళు, కానీ విటమిన్ డి తక్కువ ఉందని చెప్పి ఎప్పుడు నిర్ధారించుకోరు. సో ఒక్కసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకున్నామంటే ఎంత ఉంది తెలిసిపోతుంది. అసలు టెస్ట్ కూడా చేసే పని లేదు. వాళ్ళ లైఫ్లో విటమిన్ డి ఎప్పుడు తీసుకోలేదంటే 12 వారాలు విటమిన్ డి ఇచ్చి ఆ తర్వాత నెలకు ఒకసారి తీసుకోమన్నామంటే ఇట్లా రికవర్ అయిపోతారు. మరి మందులే ఆధారం అంటారా సార్? జనరల్ గా మీరు చెప్పినట్టు వర్డ్స్ బట్టి అర్థమైంది, బట్ కొందరికి మెడికేషన్ ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పటి నుంచి చిన్నతనంలో నుంచే మెడికేషన్ కి అలవాటు పడాలా అనే వారు కూడా చాలా మంది ఆలోచిస్తారు. మరి ఏంటి సార్, ఏమైనా ఆప్షన్ ఉందా? వైటమిన్స్ అనేవి మనం రిప్లేస్ చేయకుండా న్యాచురల్ విధానంలో కూడా మనం తీసుకోవచ్చమ్మా. ఎంతవరకు సరైన పనిచేస్తాయి? బాగానే పనిచేస్తాయి. మనకి ఇనీషియల్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మనం వైటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు మీట్ ఈటర్స్ అయితే మాత్రము ఇట్స్ ఈజీ, వాళ్ళకి సోర్సెస్ ఆఫ్ వైటమిన్ బి12 చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఒకవేళ వాళ్ళు వెజిటేరియన్ అయితే మాత్రం వాళ్ళకి మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు గివ్ దమ్ ఇంజెక్షన్ అని ఇవ్వాలి, లేకపోతే టాబ్లెట్ అన్నా, లేకపోతే నోటి మీద పెట్టుకునే పొరలా ఉంటుంది, స్ట్రిప్ అన్నా ఇవ్వచ్చు. ఏదో రకంగా వారికి అబ్జార్బ్ అయిపోతుంది. కొన్ని రోజుల వరకు ఇచ్చి ఆ తర్వాత అవసరం ఉంటే నెలకు ఒక ఇంజెక్షన్ తీసుకోమన్నా చాలు. ఓకే, వాళ్ళు హెల్దీగానే ఉంటారు. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ వెజిటేరియన్స్ లోపల. ఆ తర్వాత కొంతమందిలో ఏం చేసినా సరే పెర్నీషియస్ ఎనీమియా అంటాం అనమాట. అంటే విటమిన్ బి12 అబ్జార్ప్షన్ అవ్వదు ఏం చేసినా, అది మూత్రంలో బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అలా ఉందా అని చెప్పి మనం ఒకవేళ గుర్తిస్తే వారికి మాత్రం ఇంకా తప్పదు, ఆప్షన్ లేదు, వారికి ఎప్పుడు మనం ఇస్తూ ఉండాలి. కానీ ప్రాబ్లం పెద్దగా అవ్వకముందు గుర్తించుకోవాలి. ఎందుకంటే నరాల బలహీనత విపరీతంగా పెరిగిపోతుంది, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ విపరీతంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం గుర్తించాలి. సో అందుకోసం విటమిన్ బి12 గుర్తించడం, సరైన టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా చాలా అవసరం. వీటిని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? అంటే ఇంత చిన్నతనం నుంచి యాడ్ అవుట్ కూడా జనరల్లీ మనం ఓవర్ రిప్లేస్మెంట్ చేయకూడదు. ఎప్పుడు ఒక టాబ్లెట్ లైఫ్ లాంగ్ తీసుకోవడం చాలా తప్పు. ఓకే, ఇప్పుడు ఓరల్ గా తీసుకునే టాబ్లెట్ కి బయో అవైలబిలిటీ కేవలం 20%. బయో అవైలబిలిటీ అంటే దాని అర్థం మనం ఒక టాబ్లెట్ లో 1000 మిలిగ్రాములు ఉన్నాయి, 1000 మైక్రోగ్రాములు ఉంది అనుకుందాం. అది 1000 మైక్రోగ్రాముల టాబ్లెట్ వేసుకుంటే మనకి లోపలికి చేరేది కేవలం 100 నుంచి 150 మాత్రమే. అది కూడా సరిగ్గా మనకి అబ్జార్ప్షన్ ఉంటాయి. అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోతే మొత్తం మనకి మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో దానివల్ల మనం దాని బదులు మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం బెటర్ అన్నమాట. ఒకటి తీసుకుంటున్నారు కదా, జస్ట్ నాది అదే ప్రాబ్లం కదా, నేను ఆ మెడిసిన్ తీసుకోవడం ఎంతవరకు? అందరికీ ఒకటే మెడిసిన్ పనిచేస్తుంది అనుకోవడం తప్పు. వారికి ఇంకేమైనా ప్రాబ్లం ఉండొచ్చు, అలాంటి సిమ్టమే ఉండొచ్చు, ప్రాబ్లం ఇంకోటి అయి ఉండొచ్చు. సో ఖచ్చితంగా అది ఏం ప్రాబ్లం అనేది మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయకుండా చేయకూడదు. ఒకవేళ విటమిన్ డి లోపల మనకి లెవెల్ మరీ తక్కువగా ఉంటే వి గివ్ ఇంజెక్షన్స్. విటమిన్ బి12 లో ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉంది, అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉందా, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉందా, లేకపోతే డెఫిషియన్సీ ప్రాబ్లం ఉందా, లేకపోతే పర్నిషియస్ ఎనీమియా ప్రాబ్లం ఉందా, ఇట్లా రకరకాల విటమిన్ బి12 ఎందువల్ల తగ్గిందనేది నిర్ధారించడం చాలా అవసరం. అది నిర్ధారించి, ఇప్పుడు డెఫిషియన్సీ ఉందనుకోండి,
జస్ట్ ఓరల్గా ఇస్తే సరిపోతుంది. పర్నిషియస్ ఎనీమియా ఉందనుకోండి ఎప్పటికీ తీసుకోవాలి, వాడికి ఖచ్చితంగా మనం ఇంట్రామస్కులర్ రూట్లోనే ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత లేదంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది అంటే మనం ప్రైమరీ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయాలి. లేదంటే అసలు వాడు B12 కన్సంప్షన్ లేదు అనుకుంటే అప్పుడు మనం ఇంకేమైనా సోర్సెస్ ఫస్ట్ ఎతికి ఆ సోర్సెస్ తీసుకోమని చెప్పాలి. ఇట్లా ఒక్కోదానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇదా కాదా అని ఫస్ట్ నిర్ధారించుకొని, దేనివల్ల వచ్చిందని నిర్ధారించుకొని, హిస్టరీ బేసిస్ మీద ఆ తర్వాత టెస్ట్ల బేసిస్ మీద మనం డయాగ్నోస్ చేసుకొని దెన్ వీ కెన్ గో ఇట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసినందుకు నమస్తే సార్. థ్యాంక్ యూ.